వెల్కమ్ టు డే 13 ఆఫ్ లెర్నింగ్ లైనెక్స్ కమాండ్స్. ఈ రోజు వీడియోలో మనం 2 కొత్త కమాండ్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. సో, అందులో ఫస్ట్ కమాండ్ వచ్చేసి యాడ్ యూజర్. సో, యాడ్ యూజర్ ఇచ్చేసి మీరు ఇక్కడ మనం యూజర్ నేమ్ అయితే ప్రొవైడ్ చేయొచ్చనమాట. సో, ఈ కమాండ్‌తోని మనం కొత్త యూజర్స్‌ని క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ యూజర్ సైబర్ అనే యూజర్‌ని నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. సో, ఇలా కమాండ్ ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. తర్వాత మనల్ని పాస్వర్డ్ సెట్ చేయమని అడుగుతది. సో, ఇక్కడ ఒక పాస్వర్డ్ సెట్ చేస్తున్నా నేను. మళ్ళీ రీటైప్ చేయాలి ఆ పాస్వర్డ్‌ని. తర్వాత ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతది. మీరు ఇది ఫిల్ చేసినా చేయకపోయినా ప్రాబ్లమ్ లేదు. సో, ఇక్కడ నేను బై డిఫాల్ట్ ఎంటర్ చేస్తున్నా. ఓకే. సో, ఇక్కడ మనల్ని ప్రాంప్ట్ అడుగుతది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టేనా కాదా అని. ఇక్కడ వై అని పెట్టేసి ఎంటర్ కొట్టండి. మనకి యూజర్ అనేది క్రియేట్ అయిపోతాడు సైబర్. సో, ఇప్పుడు ఆ యూజర్‌కి వెళ్ళాలంటే మనం ప్రీవియస్‌లీ నేర్చుకున్న కమాండ్ సు కొట్టేసి యూజర్ నేమ్ కొట్టొచ్చు. అండ్ దేర్ వి గో. వి ఎంటర్ టు ద సైబర్ యూజర్. ఓకే. సో, ఇట్లా యూజర్ చేంజ్ చేసుకోవచ్చు అండ్ మనం ఒక కొత్త యూజర్‌ని యాడ్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ కమాండ్ వచ్చేసి పాస్వర్డ్. సో, ఈ కమాండ్‌తోని ఏంది అంటే ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఒక పర్టిక్యులర్ యూజర్‌ది ఆ యూజర్ పాస్వర్డ్ మీరు చేంజ్ చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాస్వర్డ్ అని కొట్టేసి సైబర్ అని కొడుతున్నా. సో, కొట్టేసి ఎంటర్ కొడుతున్నా. సో, ఇక్కడ మనకు కరెంట్ పాస్వర్డ్ అడుగుతది ఫస్ట్. సో, కరెంట్ పాస్వర్డ్ ఇద్దాం. తర్వాత కొత్త పాస్వర్డ్‌కి ప్రాంప్ట్ ఇస్తది. సో, ఇక్కడ కొత్త పాస్వర్డ్ అయితే మనం ప్రొవైడ్ చేద్దాం. సో, ఇట్లా 2 టైమ్స్ ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టండి. మన పాస్వర్డ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా అప్డేట్ అయితది. సో, ఈ 2 కమాండ్స్ మనకి పాస్వర్డ్ చేంజ్ చేయడానికి గానీ, కొత్త యూజర్స్ యాడ్ చేయడానికి గానీ చాలా యూజ్ అయితాయి. అండ్ మీకు ఈ సిరీస్ నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.